నరసింహారెడ్డి సార్ కూడా సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారిని వేదిక పైన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈరోజు ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే మన ఆదోని ప్రాంతం నుంచి ఏకంగా 5 మంది రాజ్యంలోన తర్వాత ఇతర రంగాల్లో కూడా మంచి నిష్ణాతులు. మరి ముఖ్యంగా విద్యాశాఖ మనం ఇప్పుడు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. సాంకేతిక పరంగా, బోధన పరంగా, సమాజ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాటన్నిటినీ అధిగమించి వారు వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసినారు కాబట్టి గౌరవ విద్యాశాఖ అధికారి గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మన శాసనసభ్యుల ద్వారా అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయ సన్మాన గ్రహీతల గురించి అమూల్యమైన శ్రీనివాసులు పిఎస్హెచ్ఎం విడిగేరి వారు సన్మాన గ్రహీతల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు సభాధ్యక్షులు మహాదేవప్ప గారికి, అలాగే వెంకటరామరెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, తిరుమలరావు గారికి, జగన్నాథం గారికి, మల్లికార్జున గారికి, వెంకటస్వామి గారికి, తిమ్మన్న గారికి, గోకారి గారికి, రామ్మోహన్ నాయుడు రెడ్డి గారికి, నాగరాజు గారికి, వెంకటేశ్వర్లు గారికి, సుంకన్న గారికి, వీరచంద్ర యాదవ్ గారికి, ఎంసి సుంకన్న గారికి, రామాంజనేయ గారికి, ఎం శ్రీనివాసులు గారికి అందరికీ కూడా, అలాగే ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా. ఇది చాలా మంచి కార్యక్రమం కూడా. ఆదోని నియోజకవర్గం నుంచి ఉత్తమ అవార్డు గ్రహీతలు, బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి టీచర్లు వీళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా గౌరవించుకునే సందర్భం. నేనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అనుకునే లోపల మీరే ఏర్పాటు చేసినట్టు పిలిచారు. ఇది చాలా అద్భుతమైన ఒక టీచర్ కొడుకుగా మా నాన్న బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నప్పుడు మా ఇంట్లో పండగ చూశాను. తర్వాత లెక్చరర్గా కూడా ఆయన అవార్డు తీసుకున్నాడు. అప్పుడు ఫాదర్ ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో వాటిల్లో ఉండే. ఆయన తీసుకొస్తున్నటువంటి అవార్డులు, రివార్డులు అవి చూస్తే నాకు చాలా చిన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. ఈ పేపర్లో చూశాను. కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ప్రత్యేకంగా అవార్డు గ్రహీతలైనటువంటి విరూపాపురం నుంచి వెంకోబి గారికి, అలాగే ఆదోని జెడ్పీ స్కూల్ నుంచి నరసింహారెడ్డి గారికి నమస్కారం. అలాగే దొడ్డనకేరి నుంచి వెంకట సుబ్బయ్య గారికి నమస్కారం. అలాగే ఆస్పరి నుంచి ఎల్లప్ప గారికి నమస్కారం. హై స్కూల్ నుంచి, మున్సిపల్ హై స్కూల్ నుంచి రాజా సతీష్ గారికి, ముఖ్యంగా ఈ 5 మందికి ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భం. నిజంగానే ఒకటి మాత్రం చెబుతాను సార్, మీరు మీ 5 మంది కూడా ఆదోనికి గర్వకారణమైనారు, ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చినారు, ఆదోని టీచర్లు తలెత్తుకునేలాగా చేసినారు. ఇది కేవలం మీ కుటుంబాలకు మాత్రమే మంచి కాదు, ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి గర్వకారణం.
ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణం. మా దగ్గర నుంచి ఇంత మంచి టీచర్లు ఉన్నారు అంటే మేము చాలా మిమ్మల్ని చూసి గర్విస్తున్నామన్న విషయాన్ని మీకు ఆదోని ప్రజల వైపు నుంచి విన్నవించుకుంటా ఉన్నాను. ఆదోని ప్రజలందరి వైపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆశీర్వాదం కాదు, ఇప్పుడే తమ్ముడు చెప్తాను, 14,000 మంది టీచర్లు 5 మందిని సెలెక్ట్ చేశానండి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటేనే ఉత్తముడు. ఆ ఉత్తముల్లో ఇంకో ఉత్తములు తయారు చేసి ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు ఇవ్వాలంటే కష్టమైన పనే. నన్ను అడిగితే టీచర్లకు అందరికీ అవార్డులు ఇవ్వాలంట. టీచర్లను సన్మానించుకోవడం సమాజాన్ని సన్మానించుకున్నట్టే. పని చేస్తేనే ఎందుకంటే టీచర్లు అర్థం కూడా మారింది. ఇప్పుడు మనం చెప్పాల్సింది అంటే గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అని మాట్లాడాల్సిన పరిస్థితి. ప్రైవేట్ టీచర్లకు విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నాయి, గవర్నమెంట్ టీచర్లకు ఇంకో రకమైన సమస్యలు ఉన్నాయి. అన్నీ ఇస్తే కూడా ఫలితాలు రాని ప్రైవేట్ స్కూళ్ళు, ఏ సౌకర్యం లేకున్నా సరే బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు. ఎంత కాంట్రాస్ట్ చూడండి. ఇది విచిత్రమైన పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళల్లో స్పూన్ ఫీడింగ్, మా పిల్లలు కూడా చదివారు, మీ పిల్లలు కూడా చాలా మంది చదువుతూ ఉంటారు. స్పూన్ ఫీడ్ చేసి 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 వాళ్ళని ఏదో రకంగా ఉంటే అక్కడ ఉన్న టీచర్లకు విపరీతమైన ఉద్యోగ భద్రత, అక్కడున్న టీచర్లకు ఒక రకమైన ఒత్తిడి, అక్కడున్న టీచర్లకు ఇంకో రకమైనటువంటి సమస్యలు. ఇక్కడ అదృష్టవశాత్తు ఉద్యోగ భద్రత ఉంది, కానీ సౌకర్యాలు సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ప్రకటిస్తూ 16,840 ఉద్యోగాలు తీసుకుంటామని మొదటి సంతకం పెట్టినారు. ఇది చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఎంఈఓ గారు నన్ను అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు. టీచర్లు లేరండి అంటే ఎక్కడో చోట సర్దండి సార్ అంటే, ఎట్లా సర్దినా సరే టీచర్లు తక్కువ అంటే అంటాడు. ఈయన వెళ్ళిపోగానే ఇంకో టీచర్లు వస్తారు, ఏమో నాకు చాలా దూరం అవుతుందండి, ఇక్కడ ఎక్కడన్నా చేసుకుంటానండి, ఆయన ఎంఈఓ గారు నన్ను పార్షియాలిటీ చూపించినాడండి అంటాడు. ఆదోని ఎంత తిప్పి కొట్టినా 15 నిమిషాల్లో పోవచ్చు కదా సార్ అంటాను నేను. లేదండి, ప్రభుత్వ ఉద్యోగం చేసే సందర్భంలో, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్న సందర్భంలో పర్ఫార్మెన్స్ చేయడం అనేది కత్తి మీద సామే. నేను భాస్కర్ నాయుడు గారి స్కూల్కి వెళ్ళాను, రమేష్ నాయుడు గారి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే ఆయన చెప్పాడు 400 సుమారుగా 900 టీచర్ స్టూడెంట్స్ ఉన్నారండి, అత్యధిక మార్కు 550 వచ్చిన వాళ్ళు 3 ఉన్నామని మెడల్ వేయించినాడు. నేనే ఆశ్చర్యపోయినాను, 4 టీచర్లు ఎలా ఇంతమందిని మేనేజ్ చేసినారని. ప్రైవేట్ స్కూల్లో అయితే క్లాస్కు 40 మంది 50 మందిని పెడితే 15 మంది టీచర్లు ఉంటే తప్ప, వాళ్ళకి పైన ఒక సూపర్వైజర్ ఉంటే తప్ప, వాళ్ళకి పైన ఒక ఎండి ఉంటే తప్ప ఆ మాత్రం రిజల్ట్ రావడం కష్టం. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మీరంత బాధ్యత తీసుకొని చేశారంటే నాకు చాలా అనిపిస్తుంది. అటువంటి స్కూళ్ళు చాలా ఉండుంటాయి, మిగతా స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. నేను పెద్దమూలంలో కూడా స్కూల్కి వెళ్ళాను, రిజల్ట్ అడగలేదు కానీ స్కూల్కి వెళ్ళాను, చాలా బాగా సిద్ధంగా ఉంది. ప్రభుత్వ స్కూళ్ళ పట్ల కానీ, టీచర్లను డెవలప్ చేయడం కానీ, మిగతా వసతులు ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వం సీరియస్గానే దృష్టి పెట్టింది. కొత్తగా డిఎస్సి ప్రకటించింది, మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యి కోర్టు కేసులు ఏమి లేకుండా ఉంటే అన్ని చక్కగా జరిగితే సంవత్సరం పడుతుంది వాళ్ళు మళ్ళీ స్కూల్లో చేరడానికి టీచర్లుగా. కనీసం ఈ సంవత్సరం అయినా సరే ఏదో రకమైన అడ్జస్ట్మెంట్లు చేసుకొని మీరే పక్క స్కూళ్ళకి వెళ్ళి, స్కూల్ లేని చోట, ఉపాధ్యాయులు లేని చోట. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విద్యా వాలంటీర్లు కూడా పెట్టుకోండి అవసరమైతే అని పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. వచ్చిందా మీకు ఇంకా జీవనం? రాలేదు, వస్తుంది, ప్రపోజల్లో వస్తే కనీసం విద్యా వాలంటీర్లు అన్న పెట్టుకొని మీకు సపోర్టివ్గా మీరు ఒక క్లాస్ చెప్తే వాళ్ళ దగ్గర 1-2 క్లాసులు చెప్పించైనా సరే కొంత సపోర్ట్ చేస్తే ఉద్యోగాలు సృష్టించినట్టు ఉంటుంది.
అక్కడ ఉన్న కొరతను తీర్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకొని ఆదోనిలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటినీ కూడా 126 స్కూళ్ళు ఉన్నట్టుగా ప్రభుత్వ స్కూళ్ళు నా దృష్టిలో ఉంది. వీటన్నింటిలో ప్రతి వసతుల గురించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి నేను ఎంఈఓ వాళ్ళతో టచ్లో ఉన్నాను. ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 months ఒకసారి రివ్యూ కూడా చేస్తాను. సడన్గా విజయవాడ వరదలు రావడం, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇరుక్కుపోవడం, విజయవాడలో ఉన్నటువంటి ఆఫీసర్ని మనం కదిలించలేకపోవడం, ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏమి గట్టిగా మంత్రుల్ని గట్టిగా ఏం అడగలేకపోవడం కూడా ఇప్పుడు వచ్చిన సమస్య నాకు. లేకపోతే నేను విజయవాడకు పోయి మీరు చెప్పిన డిమాండ్ అన్ని పెట్టి వాళ్ళని సతాయిద్దును, ఏదో రకంగా సాధించుకొని వద్దును. కానీ అక్కడ కూడా సమస్య ఉంది. వరద బాధితుల కోసం నేను జోలు పెట్టి తిరుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు చూసారా లేదా సోషల్ మీడియాలో? వెంకప్ప గారు సార్, వేరే వద్దు సార్, ప్లీజ్. వెంకప్ప గారికి సన్మాన కార్యక్రమం ఒక్కసారి చెప్పండి సార్, ప్లీజ్. అదేవిధంగా గోకారి గారు జిల్లా అధ్యక్షులు ఎస్టీయు, వారి చేతుల మీదుగా ఒక జ్ఞాపకాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ నరసింహారెడ్డి గారు సార్ని గారికి ద్వారా సన్మానం జరుగుతుంది. సార్ సార్ హెడ్ మాస్టర్ సార్ సార్ తర్వాత నెక్స్ట్ రాజేష్ సతీష్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే కోరిక మేరకు